ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి పారిపోయి నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుందామా? సంధ్య, అది కాదు. నేను నీ సంగతి ఏంటో గాని నాకు మాత్రం కాళ్ళు చేతులు విడిచేసి జైల్లో వేసినట్టుంది. హలో హలో సంధ్య. సంధ్యనే. 3 గంటల నుంచి పేజర్ ఇస్తున్నాను. ఏమైపోయావు? రెస్పాన్సే లేదు. అదే అర్జెంట్ పనుంటేను. ఓహో, ఏమిటంత కొంప మునిగిపోయా అర్జెంటు? అర్జెంట్ పని అంటే సంధ్య మాట్లాడుతున్నావా? ఐఎమ్ సారీ. ఐ హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. ఎందుకు ఏడుస్తున్నా? నీ ఫోన్ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇక్కడ నాకు పిచ్చెక్కేలా ఉంది. అసలు నువ్వు ఉన్నావో తెలీదు, ఊరెళ్ళావో తెలీదు, పేజీలు పారేసుకున్నావో తెలీదు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి అసలు ఏమిటి నీ ఉద్దేశం? సంధ్య, నిన్ను చూడకుండా నాకు పిచ్చిగానే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి పారిపోయి నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుందామా? సంధ్య, అది కాదు. నేను నీ సంగతి ఏంటో గాని నాకు మాత్రం కాళ్ళు చేతులు విడిచేసి జైల్లో వేసినట్టుంది. హలో హలో. అసలు నువ్వు మనిషివేనారా? అన్నం పెట్టినందుకే కన్నం వేస్తావా? పైగా ఓ బిడ్డకి తల్లి నిన్ను స్నేహితులు చెప్పాలని మాకు సిగ్గా ఉందిరా. చిచి, అక్కకి చెల్లికి అందరికీ లైన్ వేస్తాయి. నువ్వు మనిషి ఉన్నాయి, మనిషి లేదు జానర్ ఉంటాయి. రై, మేము బతకడం కోసమో పైకి రావడం కోసమో చిల్లర పని చేశాం కానీ ఎవరికి అన్యాయం చేయలేదు, ద్రోహం చేయలేదు. అరే భాయ్, వాడికి తిట్టి ఏం ఫైదా ఉంది? అది ఉందే భవానీ ప్రసాద్ కి పెళ్ళం. వారే వా, ఏక్ నంబర్ కిలాడి ఉన్నాయి. పొద్దునేమో మొగుడు కాళ్ళకి దండం పెడతాయి, రాత్రి అయితే ప్రియం పక్కలో పడుకుంటాయి. తప్పురా, నన్నేమన్నానండి కానీ సంధ్యని మాత్రం ఏమనవద్దు. అబ్బా, ఆవిడ పెద్ద సతీ సావిత్రులు, మీరు లైలా మజ్నులు. ఆ అమ్మాయి సంకలో పిల్లని ఎత్తుకుని మొగుడిని మేనేజ్ చేసింది. రేపో మాపో నీ నెత్తి మీద టోపీ పెట్టి 3వ సెటిల్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళని మా లైఫ్ లో ఇంత మందిని చూసామా? ఇప్పటి వరకు అనుమానించిన అవమానించిన సహించాను. ఇక నిజం చెప్పక తప్పదు. భవానీ ప్రసాద్ సంధ్య భర్త కాడు. ఆ బిడ్డ సంధ్య బిడ్డ కాదు. సంధ్య నా ప్రియురాలు కాదు. సంధ్య సత్యప్రియురాలు. ఏమా, మీరిద్దరు తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా? పెళ్ళా? మీ అబ్బాయితోనా? అంత సీన్ లేదు. అమ్మయ్యా, రక్షించావు. థ్యాంక్ యూ సంధ్య. మా అబ్బాయికి ఏం తక్కువ? ఒకటా రెండా? చాలా తక్కువలున్నాయి. మీ అబ్బాయి కాబట్టి కవర్ చేసుకుంటున్నాను. అందం యావరేజ్, వయసు అబవ్ యావరేజ్, బ్రెయిన్ బిలో యావరేజ్, ఇన్కమ్ నిల్. అంటే ఏం లేదత్తయ్య, మీ అబ్బాయి ఏమో మెడికల్ రిప్రజెంటేటివ్, టైయోటి కట్టుకుని బ్యాగ్ ఒకటి పట్టుకుని ఊర్ల వెంట తిరుగుతుంటాడు. నేనేమో రాత్రి పగలు కంప్యూటర్ కంటుకుపోయినా 3-4 వేల కంటే ఎక్కువ జీతం రాదు. మా ఇద్దరికి వచ్చే 10,000 జీతంతో ఈ రోజున కాపురం ఎలా చేస్తాం? ఓ పంచే, నువ్వు ఏ మినిస్టర్నో గుండానో పెళ్లి చేసుకో. నేనెవరో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఇలా ఉప్మా వడ్డించుకుని హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తాను. బీ సీరియస్ సత్యా. మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఓ ఫార్మసీ పెడదాం, ఆ తర్వాతే పెళ్లి. ఏ పెళ్లి చేసుకున్నాక పెట్టచ్చుగా ఫార్మసీ? మీ మగాళ్ళ సంగతి నాకు తెలీదా? పెళ్ళైన తర్వాత ఫార్మసీ కాదు, దుకాణమే. పెళ్ళయ్యేంత వరకు కొంగు పట్టుకుని తిరుగుతారు. ఆ తర్వాత వేవిళ్ళు, పిల్లలు, ఉయ్యాళ్ళు, అంతే. ఆహా, ఎంత బాగుందో ఐడియా. ఏ ఐడియా? అదే పిల్లలు. ఏంటేంటేంటి పిల్లలా? అమ్మ చూడమ్మా, కొడుతుంది. పోన్లేరా, మన పిల్లగా. ఆహా, నేను నీ పిల్లనిగా. ఏంటి చిన్నపిల్లలాగా? సత్య,
పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? కూర్చోండి. సిట్. మీ అమ్మగారికి అథెరోస్క్లెరోసిస్ అంటే గుండెకి రక్తం సప్లై చేసే మార్గంలో కొలెస్ట్రాల్ అడ్డుపడుతుంది. దాన్ని క్లియర్ చేయాలి, లేదా బైపాస్ సర్జరీ చేయాలి. బైపాస్ సర్జరీకి అయితే సుమారు 3 లక్షల వరకు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా అమ్మకి క్యూర్ అయితే చాలు. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. కమాన్. సత్య, ఇప్పుడు అంత డబ్బు ఎలా ఏర్పాటు చేయగలవు? నువ్వు అమ్మ దగ్గర ఉండు, నేను ఏదో విధంగా డబ్బు అరేంజ్ చేస్తాను. టేక్ కేర్. వెళ్ళు. డాక్టర్, ఎస్ చైర్మన్ గారి మదర్ అడ్మిట్ అయ్యారు. వెరీ అర్జెంట్ సార్. సిస్టర్, నేను మళ్ళీ వస్తాను. ఓకే సార్. డాక్టర్, డాక్టర్, పేషెంట్ ని చెక్ చేస్తూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? వస్తానమ్మా. అవతల పేషెంట్ విఐపి, ఇమీడియట్ గా అటెండ్ కావాలి. ఏంటి డాక్టర్ అంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? చావు బతుకులో ఉన్న పేషెంట్ ని మధ్యలో వదిలేసి విఐపి అంటూ వెళ్తారేంటి? విఐపీలు తప్ప మామూలు వాళ్ళు మనుషులు కారా? మేడం, అవతల పేషెంట్ ఎవరో తెలుసా? ఈ హాస్పిటల్ కట్టించిన చైర్మన్ కి తల్లి గారు. ఎవరైతే మాకేమిటండి? మీ నిర్లక్ష్యం వల్ల ఆవిడకి ఏమైనా అయితే? ఓ పని చేయమ్మా, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళు. వాట్ ఈస్ ద మ్యాటర్? నథింగ్ సార్, షీఈ్ అన్నెసరీ ఎగ్జైటింగ్. సార్, నా పేరు సంధ్య. మీ వసుంధర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కంప్యూటర్ సెక్షన్ లో పనిచేస్తున్నాను. ఓ ఐ సీ. పేషెంట్ మాకు కావాల్సిన వారు హార్ట్ ప్రాబ్లం అని చెక్ చేస్తుండగా విఐపి వచ్చారంటూ మధ్యలో వదిలేసి వచ్చేసారు సార్. అదేమిటని అడిగితే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు సార్. డాక్టర్, ఇస్ దట్ ట్రూ? లేదు సార్, నేను ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఎవరండి విఐపి? ఎవరా విఐపి? జబ్బుతో మన దగ్గర వచ్చిన ప్రతి మనిషి మనకి విఐపియే. ఇక్కడ విఐపి అంటే వెరీ ఇల్ పర్సన్ అని అర్థం, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని కాదు. వెయిట్ వెయిట్ ప్లీజ్. ఇక్కడ నా కుటుంబం, నీ కుటుంబం అని ప్రయారిటీ ఉండకూడదు. మీరందరూ డ్యూటీ వదిలేసి నా తల్లి కోసం రావడం నాకు చాలా అన్ఈజీగా ఉంది. ప్లీజ్ డాక్టర్, గో అండ్ అటెండ్ హర్. సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐమ్ సారీ మేడం, వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను. సారీ. తెలుగు వన్